ఈరోజు మా ఛానల్లో ఒక చిన్న సాహసయాత్ర చేశామండి. అది మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియో తీసేటప్పుడు నేను వెళ్ళలేదండి, మా వారి ఫ్రెండ్ రఫీ అన్నయ్య వెళ్ళి తీసుకొని వచ్చారు. ఈ వీడియోలో మీకు ఒక దర్గా మరియు గుడి చూపిస్తాను. ఇదేనండి గుడికి వెళ్ళే దారి. దీన్ని సాహసయాత్ర అని ఎందుకన్నానంటే అండి, ఈ రోడ్డు బాలేక మా వాళ్ళు బైక్ మీద నుంచి 2 సార్లు కింద పడి మరీ ఈ వీడియో తీసుకొని వచ్చారు. అన్నట్టు ఈ గుడి పేరేంటో మీకు చెప్పలేదు కదా. శ్రీ ఉండుట్ల లక్ష్మీ రంగస్వామి మరియు దర్వేష్ కాద్రి వారి దర్గాని దర్శించుకుందాం. ఇక ముందుకు వెళ్దాం పదండి. ఈ ఉండుట్ల శ్రీ లక్ష్మీ రంగస్వామి గుడి మరియు దర్వేష్ కాద్రి వారి దర్గా కర్నూలు జిల్లా గడివేముల మండలం గని అనే గ్రామం నుండి ఉండుట్ల అనే గ్రామానికి వెళ్ళే రూట్లో వస్తుంది. రోడ్డంతా వీడియో తీయలేదండి, మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం. ఇక్కడికి దగ్గరలో రంగస్వామి వారి పాదాలు ఉన్నాయంట. అక్కడికి వెళ్ళడానికి దారి సరిగ్గా లేక ఆ వీడియో తీయలేదండి. ఇప్పుడు రంగస్వామి గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది దర్వేష్ కాద్రి వారి దర్గా. ఇక్కడ కొండ మీద రంగస్వామి గుడి ఉంటుంది, కొండ కింద దర్వేష్ కాద్రి వారి దర్గా ఉంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా ముందుగా దర్వేష్ కాద్రి వారిని దర్శించుకొని తర్వాత కొండపైన ఉన్న రంగస్వామి వారిని దర్శించుకుంటారు. ఒక్కసారి దర్గా చూడండి, చిన్న దర్గా అయినా చాలా బాగుంది కదా. ఇప్పుడు మా రఫీ అన్న వెళ్ళి తలుపు తీస్తున్నాడండి, లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. దర్వేష్ కాద్రి వారి సమాధిని మీరు దర్శించుకోండి. ఈ దర్గాలో స్వామిని దర్శించుకున్నప్పుడు మాలో ఒక తెలియని ఏదో ఒక వైబ్రేషన్, ఒక హ్యాపీనెస్ అనిపించింది మా మనసులో. చాలా అంటే అక్కడ స్వామి ఉన్న చోటు కావచ్చు, అక్కడ అడవి ప్రాంతం కావచ్చేమో, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనండి, ఇప్పుడు దర్గా నుండి బయటికి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని కిస్తీ అంటారు. ఇక్కడ మనం చూస్తున్న సన్నటి నీటి దారనే ఇక్కడ వచ్చిన భక్తులకు తాగునీటికి కానీ, వంటకు కానీ, స్నానాలకు కానీ, దేనికైనా ఈ నీటి ద్వారానే తీసుకోవాలి. ఇప్పుడు కొండపై ఉన్న రంగస్వామి గుడికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే అవి పాతకాలపు నాటి సత్రాలు. ఇప్పుడు చిన్నగా పైకి వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ రంగస్వామి కొండపైకి వెళ్ళే మెట్ల మార్గము. ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చని కలర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక కోనేరు. కింద మనం చూసిన నీటి దార ఈ కోనేరు ద్వారానే వస్తుంది. కోనేరు ఇంత పచ్చగా మురికిగా ఉన్నా కానీ మనం తీసుకునే నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా, చాలా తెల్లగా ఉంటాయి. ఈ కోనేరు నీళ్లు ఎన్ని వాడినా తరగవు పెరగవు అని ఇక్కడికి వచ్చే భక్తులు అంటుంటారు. ఇక్కడ చూస్తున్నది ఇంకొక సత్రం. కొన్ని సంవత్సరాల కిందట ఈ మెట్లు కూడా ఉండేవి కాదంట, కేవలం రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్ల లాంటి మార్గం ఉండేదంట. ఈ మధ్యనే ఈ కొత్తగా మెట్లు కట్టారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ గుడికి వెళ్ళినప్పుడు మా వారి ఫ్రెండ్ తప్ప చుట్టుపక్కల ఎవ్వరూ లేరంటండి. ఓకే ఫ్రెండ్స్, మా వాళ్ళు పైకి ఎక్కిపోతా ఉన్నారు. మా రఫీ అన్నేమో వాటర్ బాటిల్ పట్టుకొని, మా వారేమో ఫోన్ పట్టుకొని కొండ మీదకి ఎక్కుతూ ఉన్నారు.
కొండకి సగం మధ్య ఎక్కిన తర్వాత కిందికి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకా ఒక 100 మెట్లు ఉంటాయంట. వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారో ఏమో. ఈ మెట్ల మీద ఒక్కసారి గమనించండి, ఎవరో బంగారం బంగారం అని రాశారు. మరేదేంటో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. దూరంగా ఒకటి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అదే గుడి. మా వాళ్ళు కష్టపడి ఎక్కి ఎక్కి ఇంతసేపటికి గాను గుడి దగ్గరకు వచ్చేసారు. నేను ఏదో చెప్తున్నాను కానండి, అది ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఇదేనండి ధ్వజస్తంభం. ఇప్పుడు చూస్తున్నది రంగస్వామి టెంపుల్. ఏంటమ్మా ఇది టెంపుల్ లాగా లేదనుకుంటున్నారా? ఇక్కడ ఒకే పెద్ద రాయిని చెక్కి లోపల గుడిలాగా చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న మెట్లు కూడా అదే రాయితో చెక్కారు. ఇక్కడున్న విగ్రహాలు తప్ప మిగతాదంతా అదే రాయితో చెక్కారంట. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు బయటికి వెళ్దాం. ఈ గుడి ఉన్న రాయి బయట నుంచి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాము. ఇక్కడున్న చెట్టుకి ముడుపులు కడుతుంటారు. భక్తులు వారి కోరికలు నెరవేరడానికి ఇక్కడికి వచ్చి ముడుపులు కడతారు. ఇక్కడ పక్కన ఒక చిన్న గుడి ఉందండి, అది కూడా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దర్వేష్ కాద్రి వారి దర్గా అలాగే రంగస్వామి కొండ దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు కిందికి వెళ్దాం. మీకు వీడియోలో అక్కడ పొగ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మా వాళ్ళు అక్కడి నుంచి ఇంత పైకి వచ్చారు. ఇంటికి వచ్చే టైంలో గని గ్రామంలో అవధూత విభూతమ్మ అవ్వగారి ఆశ్రమం ఉంది. దాన్ని ఒకసారి మేము దర్శించుకున్నాము. ఆశ్రమంలో ఎవరూ లేనందువలన అవ్వగారి జీవిత విశేషాలు ఏంటో మాకు సరిగా తెలియదు. కానీ మేము విన్నంత వరకు విభూతమ్మ గారు కేవలం ఆమె బొరుగులు పెరుగు మాత్రమే తిని జీవించేదంట. ఆమె జీవిత విశేషాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే విభూతమ్మ అవ్వగారి సమాధి. అవ్వగారి ఫోటో చూడండి. ఆశ్రమంలో బ్రహ్మం గారి గుడి అలాగే శివాలయం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.